Hi friends, welcome to Vaishu channel. For more updates, please subscribe, share and like Vaishu channel. 50% ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి. పీఆర్టీయూటీఎస్ ప్రతిపాదన. తెలంగాణలో 50% ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు సైతం ఓపీఎస్ను వర్తింపజేయాలని అభ్యర్థించింది. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిల్ శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ రఘుతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బి మోహన్ రెడ్డి, పూల రవీందర్, మాజీ అధ్యక్షుడు పి వెంకటరెడ్డి, పీఆర్జీటీఏ అధ్యక్షుడు వి దిలీప్ రెడ్డిలు మంగళవారం శివశంకర్ను బీఆర్కే భవన్లో కలిసి కొత్త పీఆర్సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారు. నగదు రహిత ఆరోగ్య పథకాన్ని కొత్తగా తీర్చిదిద్దాలని, అప్రయత్న పదోన్నతులు 5, 10, 15, 20, 25 సంవత్సరాల స్లాబ్లతో ఉండాలని, హెచ్ఆర్ఏ స్లాబ్లు 15%, 17%, 24%గా ఉండాలని కోరారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కనీస టైం స్కేల్ను ఇచ్చి సమయానుగుణంగా క్రమబద్ధీకరించాలని, ఎయిడెడ్ మోడల్ పాఠశాలలు, అన్ని సొసైటీల గురుకుల అధ్యాపకులకు 10 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలని, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు 13వ వేతన గ్రేడ్, 2017 టీఆర్టీ ఉపాధ్యాయులకు అదనంగా 4 ఇంక్రిమెంట్లు, గెజెటెడ్ హెడ్మాస్టర్లకు ఎంఈఓలతో సమానంగా వేతన స్కేల్ ఇవ్వాలని, 50 సంవత్సరాలు పూర్తయిన వారికి డిపార్ట్మెంట్ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఎల్టీసీకి 1 నెల వేతనంతో పాటు విమాన ఛార్జీలను చెల్లించాలని వారు కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ Vaishu channel.